నమస్తే అండి. నమస్తే. వైకర్ మూవీ ఆడియో లాంచ్ రోజు మన రాజశేఖర్ గారు తన జూనియర్స్ అటువంటి హీరోల ముందు నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను కూడా మీ సినిమాలలో చేస్తాను, నన్ను కూడా పెట్టుకొని అనడం సినిమా ప్రేక్షకులకు కొంచెం బాధపరిచేటట్టుగానే ఆ వ్యాఖ్యలు అనిపించాయి. సో యాజ్ అ టిఎఫ్ఐ గా ఒక ఆడియన్ గా మీకు ఎట్లా అనిపించింది? నాకైతే చాలా బాధ అనిపించింది. అది ఏంటంటే ఆయన పెద్ద స్టార్ హీరో, ఓన్లీ ఇప్పటి తరానికి గోటిల ఫ్యాక్టరీ ఓనర్ గా చూస్తున్నారు. కానీ ఆయన ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హీరో. ఒకప్పుడు ఆయన మూవీలు రిలీజ్ అయితే ఇప్పుడున్న పెద్ద హీరోలు మూవీలు ఆపుకునే వాళ్ళు. అలాంటి పెద్ద హీరో ఆయన. అలాంటి ఆయనని ఎవరు తొక్కేసారో ఏం చేసారో మనకైతే తెలియదు. కాకపోతే ఆయన అట్లా అడగడం మాత్రం కరెక్ట్ అనిపించలేదు, నాకు బాధ అనిపించింది. కానీ ఈ మూవీతోని మన అన్న రాజశేఖర్ గారికి ప్రతి సినిమాలో క్యారెక్టర్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మళ్ళీ హీరోగా కూడా రీ ఎంట్రీ ఇవ్వండి. ఈయన నిజంగా ఈ మూవీ తోటి బ్యాక్ ఇచ్చింది అని అనుకోవాలి. గోటుల ఫ్యాక్టరీ అని చెప్పేసి ఎవరైతే ఆయన పేరు మీద దాన్ని ఎవరైతే ట్రోలింగ్ అయితే మొదలు పెట్టారో వాళ్ళకైతే హ్యాట్సాప్ చెప్తున్నా. నిజం చెప్పాలంటే ఆ గోటుల ఫ్యాక్టరీ అనేది ఎక్కడ ఉన్న వ్యక్తి కూడా ఇప్పటి తరం యువతకు మళ్ళీ పరిచయం చేసిర్రు ఆయన అనిపిస్తుంది. ఇంకోటి బైక్ రేస్ అనేది ఓన్లీ గల్లీలలో తిప్పుతారు, అమ్మాయిలను ఎక్కించుకుంటారు, అటు ఇటు తిప్పుతారు, అదే ఉంటది తప్ప బైక్ రేస్ అంటే ఆడన్నా కింద పడతారు, బొక్కలు కొట్టుకుంటారు, హాస్పిటల్లో పడతారు అని అనుకుంటారు. కానీ బక్కగా బైకర్ మూవీ కోసం బక్క చిక్కిందంటే మన శర్వానంద్ గారు. ఒకప్పుడు మన నందమూరి తారక రామారావు గారు ఒకప్పుడు ఒక దానవీర సూరకర్ణ మూవీకి ఆయన వెయిట్ తగ్గిండు. ఇంకొకటి ఏంటంటే బాహుబలి మూవీకి మన ప్రభాస్ గారు 5 సంవత్సరాలు టైం ఇచ్చిండు. అలాంటిది ఈ బైకర్ మూవీ సినిమాలో ఆ క్యారెక్టర్ కోసం ఆయన చాలా వెయిట్ తగ్గిందంటే ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్ ఉంటది. అవును, ఆయన ఫేస్ మొత్తం చిక్కిపోవడం కానీ చాలా బక్కగా అయిపోయారు. ఆయనను చూసి నేను 17 సంవత్సరాలు అప్పుడు ఎట్లుంటామో ఆ మాదిరి ఆయన అయిపోయారు. అంటే రేసర్ అంటే అదే ఏజ్ కదా, అదే ఏజ్ లో రేస్ అనేది. ఇప్పుడు ఎవరైనా సరే ఊపు ఉన్నప్పుడే ఊరంతా తిరుగుతారు, ఊపు లేనప్పుడు ఊరంతా తిరుగుతారా? తిరగారు కదా. అందుకోసం అని ఆ క్యారెక్టర్ ఏంది, ఆ క్యారెక్టర్ తగినట్టు ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఆయన బక్క చిక్కిండు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇంకోటి వాళ్ళు తీసిన విధానం కానీ, డైరెక్టర్ కి మాత్రం హ్యాట్సాప్ చెప్తున్నా. డైరెక్టర్ గారు బైక్ రేసింగ్ ఎట్లుంటది అనేది హాలీవుడ్ లో చూస్తుంటుంది, అలాంటిది టాలీవుడ్ కి మీరు పరిచయం చేస్తున్నారు. బైక్ రేసింగ్ అనేది గల్లీల పొంటే కాదు, ట్యాంక్ బండ్ చుట్టే కాదు, ప్రపంచంలో మొత్తము దానికి ఒక లైఫ్ ఉన్నది అనేది ప్రతి ఒక్క యువతకి ఇప్పుడు చూపిస్తున్నారు. కాబట్టి హ్యాట్సాప్ చెప్తున్నా. మొత్తం మీద రాజశేఖర్ గారు శర్వానంద్ గారు పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది, అంతే అంటారా? అంతే పక్క. మెయిన్ రోల్ ఏంటంటే మన రాజశేఖర్ గారు ఉన్నారు అందుట్లో. అసలు ఒకప్పుడు మా అన్నయ్య సినిమాల చిన్న రాజశేఖర్ ఎట్లున్నాడో సేమ్ అట్లే గుద్దినట్టుండు. ఆ సార్కి ప్రతి మూవీలా తెలుగు డైరెక్టర్లు అందరూ ఛాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. జై హింద్.